నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది కొత్త రకం పంట కాబట్టి ఇంకా మనకు బెంగళూరు అక్కడ పెద్ద పెద్ద సిటీలోనే దొరుకుతుంది. అది నల్లరేగడిలో సెట్ అవ్వదు. ఎర్ర నేలలు, గరుసు నేలలు అటువంటి నేలలు అయితే మనకు బాగా సెట్ అవుతుంది. ఎకరాకు 6 టన్నులు వస్తుందన్న. చిన్నగా మన బాదాం పప్పు టైపే ఉంటుంది. అది మనకు నాటిన తర్వాత 2.5 సంవత్సరం 3 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మెకడోమియా నట్ అని 20 ఏళ్ళ వరకు వస్తుంది. ఒకసారి వస్తుంది. మంచి క్రాప్ ఇది 2 ఏళ్ళు 3 ప్రజెంట్ అయితే లేదు, కొత్త రకం కాబట్టి ఇంకా అప్రూవ్ అవ్వలేదు. అది కొత్తగా ఎవరన్నా కూడా అనంతపూర్లో ఎమ్మెల్యే గారు సొంతంగా చేసినారు. సక్సెస్ అయినారు. మార్కెట్ లో బయట ఎక్కువ డిమాండ్ ఉందని ఒకవేళ దానిపైన కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే కూడా మనం గవర్నమెంట్ కి ప్రపోజల్ పెట్టి కొత్త రకం పంటలు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి కూడా దాన్ని మనం ప్రపోజల్ తీసుకుంటాము. ఇంతవరకు అయితే సబ్సిడీ లేదు కొత్త రకం పంట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పంటలు అయితే మనకు దానిమ్మ, ఇవాళ కూడా ఆయిల్ పామ్ కూడా మనకు ప్రపోజల్ ఇచ్చింది గవర్నమెంట్. ఆయిల్ పామ్ అయితే మనకు హెక్టార్కు 193 మొక్కలు పడతాయి. అవి మొక్కలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది గవర్నమెంట్. రైతులు ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి పే చేయాలి. 1 ఎకరా నుంచి మినిమం 1 ఎకరా, మ్యాక్సిమం 25 ఎకరాల వరకు ఇస్తాం. ఏమంటే బోర్లు నీళ్ళ వసతి అనేది ఎండల కాలం కూడా ఎండిపోయిన బోర్లు ఉన్న వాటికే ఇస్తాము ఈ పామ్ ఆయిల్ తోటలు. మన దేశంలో వాడే 80% మనం వంట నూనె కూడా బయట ఇండోనేషియా, మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతిసారి వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడైతే నీళ్ళ అవకాశం ఉన్న జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం మీరు ఎంకరేజ్ చేయండి రైతులు అని చెప్పింది. అందులో మన రాయలసీమ జిల్లాల్లో నంద్యాల, కర్నూలు కూడా పోయిన సంవత్సరం పర్మిషన్ వచ్చింది. కొన్ని మండలాల్లో ఎక్కడైతే బోర్లు ఎక్కువ ఉన్నాయో అటువంటి వాళ్ళు ఎంకరేజ్ ఆదోళం ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం వచ్చాయి. కాబట్టి ఎవరన్నా కూడా బోర్లు ఉండి ఎండల కాడ కూడా ఎండిపోయిన బోర్లు ఉన్న రైతులు ఈ పామ్ ఆయిల్ సాగు చేసుకోవడానికి మీరు అప్లికేషన్ మన అగ్రికల్చర్ మన రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకోవచ్చు. మొక్కలు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎకరాకి 57 మొక్కలు పడతాయి. అట్లా ఒక రైతుకు మినిమం 1 ఎకరా, మ్యాక్సిమం 25 ఎకరాలు ఇస్తారు. ఏ స్కీమ్లో కూడా ఒక రైతుకు అంత పెద్ద ఎకరాలు కూడా ఇయ్యరు. అందరికీ ఒకటే సబ్సిడీ. అన్ని క్యాష్ల వాళ్ళకు కూడా మొక్కలు అయితే ఫ్రీ. గవర్నమెంట్ రేట్ అయితే 193,000 మొక్కలు. ఇంపోర్టు ఇవి కూడా మొక్కలు మన దేశంలో ఉండవు. ఇండోనేషియా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలి చిన్నవి మొలకలు. ఒకటేసారి 193 అంటే ఫస్ట్ టైం మన రాయలసీమ జిల్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అంత రేట్ అంటే మన వాళ్ళు పెట్టలేరని చెప్పేసి మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ ఇస్తే కంపెనీ వాళ్ళకి సప్లై చేయండి, ఆ డబ్బులు మేము కంపెనీ వాళ్ళకి తర్వాత పే చేస్తామని చెప్పారు. అందువల్ల కూడా పామ్ ఆయిల్ కూడా ఎవరైతే నీళ్ళు వస్తున్నారో దాన్ని కూడా చేసుకోండి. ఇది ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు కాస్తుంది. 1 ఎకరాకి 10 నుంచి 15 టన్నులు వస్తుంది. ఇప్పుడైతే 18,000 19,000 ఉంది. ఒకవేళ 15,000 కంటే కూడా తగ్గే రేట్ పడిపోతే గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తుంది. ఆయిల్ పామ్ చట్టం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీని ప్రకారం మద్దతు ధర కనీసం అంటే 10,000 కానీ పడిపోతే గవర్నమెంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ రైతులకు పే చేస్తుంది. ఇది గిట్టుబాటు ధర. మద్దతు ధర అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాడు పెట్టిన మన 2-3 జిల్లాలు కలిపి ఒక ఫ్యాక్టరీ పెడతాడు. మొన్న నేను తెలంగాణలో పెట్టారు కదా సేమ్ ఆ టైప్ ఫ్యాక్టరీ. 2-3 జిల్లాలు కలిపి ఒక ఫ్యాక్టరీ పెడతారు కంపెనీ వాడు. ఒక్కొక్క కంపెనీకి 6 నుంచి 7 మండలాలు ఇచ్చినారు. అంటే మన జిల్లాకు 4 కంపెనీలు ఇచ్చారు. పతంజలి, రామ్దేవ్ బాబాది, ఇంకోటి లివింగ్ ఫుడ్స్ అని, ఇంకోటి నవభారత్ అనేది. ఈ 3 కంపెనీలు మన జిల్లాకు కేటాయించింది గవర్నమెంట్. ఈ 6-7 వాళ్ళకి ఇచ్చిన 6-7 మండలాల్లో వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్లు ప్లస్ మన అగ్రికల్చర్ సెంటర్లో కలిసి రైతులు తిరిగి ఎక్కడెక్కడైతే బోర్లు ఉందో వాళ్ళతో మాట్లాడి అప్లికేషన్ తీసుకొని ఆ మొక్కలు మనకి జూన్లో నుంచి నాటుకోవాలి. ఎండల కాలం అయితే బతకవు, వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వేసుకోవాలి పామ్ ఆయిల్ సంబంధించి. అది కాక ఇందాక సార్ చెప్పినట్టు మనకు డ్రిప్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం సబ్సిడీ పెంచింది. గత ప్రభుత్వంలో 5 ఎకరాల వరకు 90% ఉండింది. 5 నుంచి 10 ఎకరాలు కూడా 70% ఉండింది. అంటే ₹1,00,000 మెటీరియల్ అయిందనుకోండి, దాంట్లో 5 ఎకరాల వాళ్ళకైతే 90,000 గవర్నమెంట్ కట్టేది. 5 ఎకరాల పైన ఉంటే రైతు 70,000 గవర్నమెంట్ పైన 30,000 చేతుల నుంచి పడేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఎకరాల వరకు 90%,
అంటే ₹1,00,000 మెటీరియల్ అయితే 90,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 10,000 ఒక 5% GST, అందరికి మాత్రం 5% GST ఉంది. అంటే 15,000 పడుతుంది అంతే ఈ ప్రభుత్వంలో. SC/ST వాళ్ళకైతే 5 ఎకరాల వరకు ఉంటే ఫ్రీ. అంటే 5 ఎకరాలు కరెక్ట్, 5 ఎకరాల లోపల, ఎకరం నుంచి 5 ఎకరాల లోపల, అంటే ఎస్టిమేషన్ ఒక ₹1,00,000 అయిందనుకోండి 5 ఎకరాల వాళ్ళకి డ్రిప్ కనుక. దానిలో వాళ్ళు 100% ఫ్రీ, ఒక 5,000 GST, 5% మాత్రం పే చేయాలి SC/ST వాళ్ళకైతే. ఇంకా మిగతా క్యాష్లు అందరికీ కూడా 10 ఎకరాల వరకు 90%. ఇదే డ్రిప్ స్ప్రింక్లర్ సంబంధించి మన ప్రభుత్వంలో రైతులకు మనం ఎక్కువ శాతం చేస్తున్నాం. ఇలా ఈ విధంగా డిమాండ్ మనకి ఏవైతే ఉంటే ఫ్యూచర్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఆ పంటలు వేసుకోవాలని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసినారు. అంటే మనం ఇంతవరకు చూసినాం, మీకు ఇక్కడ కూడా ఇందాక రైతులతో మాట్లాడేటప్పుడు శ్రీగంధం, ఎర్రచందనం ఇవన్నీ కూడా వేసినారు. దాంతోపాటు పళ్ళ తోటలు కూడా మీరు వేసుకుంటే మనకు సబ్సిడీలో హార్టికల్చర్లో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కానీ ఈ విధంగా మనకు వివిధ రకాలు, మనకు అల్లి నేరుడు కానీ ఈ విధంగా డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు మన అగ్రికల్చర్ పంటలకు ఫ్యూచర్లో చూసుకుంటే డిమాండ్ పండు మనకు ఈ చిరుధాన్యాలు, మన మొత్తం కూరలు, సజ్జలు, దీనిలో కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి మనకు షుగర్ పేషెంట్లు ఎక్కువవుతున్నారు, మనకు కాస్ట్ మనకు ఎక్కువైంది, అంటే మనకు తినడానికి కాస్ట్ ఎక్కువవుతుంది. ఆటోమేటిక్గా దీని మీద కూడా మనకు రానున్న కాలంలో డిమాండ్ ఉంటుంది దీనిలో కూడా, చిరుధాన్యాలకు అని మన ప్రియతమ ముఖ్యమంత్రి సార్ కూడా ఇది రెండో అంశంగా తీసుకున్నారు. మూడోది తీసుకుంటే ఆ టెక్నాలజీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ ఫార్ములా చేసి సక్సెస్ అయినాడు. మీది అంతా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే మ్యాక్సిమం ఉండేది మీది, కానీ ఇక్కడ ఛాయగ్రామంలో కానీ మీకు అది కాక ఎర్రనాలు దొరుకుతుంది. మీకు ఇక్కడ ఎర్రనాలలో పంట పండి వచ్చేది. ఒక 2 ఏళ్ళు మనం దాని మీద ఆధారపడితే ఫ్యూచర్లో మనం ఎందుకంటే ఎంతో 4,000 అన్నారు కేజీ 4,000 కదా సార్ అనింది. 4,000 కేజీ అన్నారు. ఒక ఎకరాకి 4 టన్నులు. ఫోన్లే మనకు టైంకి 2 టన్నులు వచ్చినా కానీ ఎంత క్రాప్ వస్తుంది. ఒక ఎకరాలో 2 ఎకరాలు ఆ క్రాప్ తీసుకుంటే ఒక తూరి వ్యవసాయంలో కానీ మార్పులు తీసుకురావాలి. దానికి నాంది పలకాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కానీ రైతులందరూ సహకరించి ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఇప్పుడు సంవత్సరానికి ₹20,000 రైతుల కోసం ఇస్తున్నారు. ఎందుకంటే రైతు ఇబ్బందుల్లో ఉంటాడు అని చెప్పి 3 నెలలు 4 నెలలు కూతురు 8 నెలల్లో ఈ గ్రామానికి దాదాపు సార్ 37 లక్షలు వచ్చి ఉంటుంది. 30 లక్షలు సార్, 3 విడతలు కలిసి 37 లక్షలు ఈ గ్రామానికి 3 విడతలు కలిసి వచ్చింది. ఎంతమంది 180 దాదాపు 200 మంది రైతులకి. అంటే ఈ వీటితో 11 లక్షలు చిల్లర ఈ వీటితో వచ్చింది. ఈ రకంగా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కోసము మిగతా సౌకర్యాలు కల్పిస్తూ కొత్త బట్టలు వేసుకోవడానికి అధికారులు వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపొద్దున మీరు వేసుకోవాలనుకుంటే మరో ఇక్కడ ఉన్న గ్రామాధికారులు మీరు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి, దీనికి ఏ టెస్టులు తీసుకోవాలి, ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ మీకు చెప్తారు. దయచేసి రైతులందరూ ఉన్న వాళ్ళందరూ ఇది అర్థం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకి మీకు అధికారులతో పాటు మమ్మల్ని చెప్పని చెప్పి పంపించినారు. కాబట్టి మీరు కానీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ సహకరించి మీరు కానీ పంటలో మార్పిడి చేసుకుంటే మీరు జీవనోపాధి కానీ ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తున్నాము. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, నమస్కారం. అమ్మా డబ్బులు పడినావమ్మా? ఎంత పడింది? 6,000. ఇంతకుముందు అప్పుడు ఒకసారి 7,000 పడేవే, ఒకసారి 7,000 పడేవి. ఓకే. ఎవరు వేసినారు చెప్తాలే? చంద్రబాబు వేసినాడు. అదే మళ్ళీ చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం. ఏమ్మా వసంత సంతోషంగా ఉన్నావు కదా? ఏమైనా చెప్పేది ఉందా రైతుగా? వేరే కాదు, రైతుగా ఏమైనా చెప్పేది ఉంటే అధికారులు ఉన్నారు, అధికారులకు చెప్తాం. ఏమన్నా నీ సేను గురించి ఏదైనా నీకు ఏమైనా కావాలంటే చెప్తే అది అధికారులకు చెప్తాం. మేమేం చేయము, అధికారులు మీ ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పేస్తాం. సరే, తర్వాత ఎదురున్నా కానీ అధికారులకు చెప్పండి. ఇది భూమిది సమస్య తెలుసు కదా నాకు. మరి మీకు ఏం సమస్య? కొత్త పెన్షన్లో వస్తుందిలేమ్మా. ఆన్లైన్ అయింది కదా? ఆన్లైన్ అయింది. సచివాలయం ఎవరున్నారు? ఎవరు లేరా? ఏ గణేష్ తెలుసు. పట్టుకో. నీకు పడిందా డబ్బులు? ఆయమ్మకు పడిందా? ఆయమ్మకు పడిందా? నీకేం పడలే? ఓకే, సరే పెద్ద వస్తాం. పెన్షన్ ఆయమ్మకి వస్తుందా నీకు వస్తుందా? ఆయమ్మకి వస్తుందా? ఓకే. నీకు ఇది రావాలి కదా వికలాంగుల పెన్షన్? అధ్యక్షుడు పోపాను మండల అధ్యక్షుడు ఉండాలా? ఎప్పుడేమంటే మంచి దగ్గర కూడా ₹20
ఆడ తిన్నారు అందరూ ఆడ కొడుకులు చేపించాడు ఇంకా వస్తే అప్పుడు వస్తుండే ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసేసినారు. ఇప్పుడు పెట్టుకో గణేష్ పెన్షన్ వస్తుంది పెద్ద మనిషికి. భూమి అంతా మార్పించినావా? నీ పేరు మీద పెట్టుకున్నావా? 2 ఎకరాలు పెట్టుకో. పెట్టుకోవాలా నీ తదనంతరం మీ వాళ్ళకి అట్లా చెప్పకూడదు అట్లా. ఇప్పుడు పెన్షన్ వస్తుందిలే నీకు 4000 చంద్రబాబు నాయుడు సార్ పెన్షన్ ఇస్తాడు నీకు. కొత్త పెన్షన్ వస్తుంది రేపు నెల వస్తుంది. 4000 పెన్షన్. రైతు డబ్బులు పండావా? రైతు డబ్బులు పండావు కదా భర్త బంధు వల్ల ಎಷ್ಟು 7,000 7 6 20,000 ಬಂದವಲ್ಲ. 20,000 ಬಂದವಲ್ಲ. ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದ? ಚಂದ್ರಬಾಬು ನಮ್ಮ ಅತ್ಯಂತ ಹೆಸರು ಹೇಳ್ಬೇಕು. ಬರ್ತೀವಿ. 2 7,000 ఒక 6,000 20,000 పడ్డాయి. బోర్ ఉందా? ఎన్ని ఎకరాలకు ఉంది? 4 ఎకరాలకు ఉందా? మళ్ళీ ఏమైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నావా? ఏమి డ్రిప్పేనా? గవర్నమెంట్దేనా? గవర్నమెంట్ సబ్సిడీ వచ్చింది కదా. ఇప్పుడు 20,000 ఇచ్చినారు కదా. ఎవరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు పైన మోడీ. కరెక్ట్, అది గుర్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కలిసి ఆయన 6,000 మంది 14,000 మొత్తం కలిసి 20,000 ఇస్తూ మళ్ళీ డ్రిప్ ఇచ్చినారు. ఇంకేమైనా చెప్పేది ఉంటే చంద్రబాబు నాయుడు సార్కి చెప్తాము. అంటే అధికారులందరూ ఉన్నారు, నువ్వు రైతు గురువు కాబట్టి నీకు బోర్ ఉంది కాబట్టి నీకేదైనా అవసరం అని చెప్తే ఇక్కడ అధికారుల సంవత్సరంలో చెప్తే వాళ్ళు రాసుకొని నీకు పంపిస్తారు. ఏదైనా నీకేమైనా అవసరం ఉందా చేనుకు సంబంధించిందే. టెంకాయ చెట్లు పెట్టినాం సార్. టెంకాయ చెట్లు పెట్టినావా? బాగున్నావా? బాగుండదు. 150 చెట్లు ఉండదు. వెరీ గుడ్. సంతోషంగా ఉన్నావు కదా. అదే చెప్తాం చంద్రబాబు నాయుడు సార్కి. మంచిది వస్తామా? రైట్.